ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో సునావత్ మోతీలాల్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్. ఖమ్మం జిల్లా కారపల్లి మండలంలోని గంగారాం తండకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నాడు. నిన్న మొత్తం కూడా వరద ప్రాంతం ఖమ్మం రూరల్ తో పాటు ఖమ్మం టౌన్ లో వరద బాధితులను పరామర్శించారు. అయితే గంగారాం తండా వద్ద మర్రిపేడ మండలంలోని పురుషోత్తగూడెం దగ్గర అంకేరు వాగులో కారు గల్లంతైన ఘటనలో యువ శాస్త్రవేత్త చనిపోయారు. దాంట్లో శాస్త్రవేత్త తండ్రి కూడా ఇద్దరు కూడా కారులో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల్ని వాళ్ళు పరామర్శించారు. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం తరఫున మేము ఆదుకుంటాం, ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి కూడా ఓదార్చారు కుటుంబాన్ని మొత్తాన్ని కూడా. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆ ఊర్లు మొత్తం కూడా విషాదంగా నిండుకుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక చదువుకున్న అమ్మాయి అశ్విని కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అశ్వినితో పాటు తన తండ్రి కూడా చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. మోదీలాల్ ఇద్దరు కూడా కారులోనే గల్లంతేరు. వాళ్ళు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం నుంచి ఏదైతే వర్షం వస్తున్న నేపథ్యంలో, వాగులు వస్తున్న నేపథ్యంలో ఆ రోజు అర్జెంట్ పని మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో వాగులో చిక్కుకొని కూడా కారు గల్లంతైంది. అందులో మృతదేహం కూతురుది అశ్విని దొరికింది, కానీ ఆ మోతీలాల్ సంబంధించినటువంటి మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. అయితే పూర్తి స్థాయిలో కూడా కుటుంబ సభ్యులను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో కూడా సహకారం అందిస్తాం కుటుంబానికి అని చెప్పేసి కూడా కుటుంబాలకైతే ఆ భరోసా ఇచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. తనంతరం ఇప్పుడు మహబూబాద్ జిల్లా కూడా
పర్యటించనున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడే ఉన్నాడు, ఖమ్మం జిల్లాలోనే ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో 2వ రోజు పర్యటన చెప్పుకోవచ్చు. పర్యటన ముగించుకొని మరికొద్దిసేపట్లోనే మహబూబాబాద్ జిల్లా కూడా ఎల్లనున్న పరిస్థితి కాబట్టి అక్కడ కూడా వరద బాధితుల కుటుంబాలను పరామర్శించడం, వరద బాధితులకు సంబంధించినటువంటి వరద ఎక్కడైతే వచ్చిందో, ఎక్కడెక్కడ ఆ ఘటనలు చోటు చేసుకున్నాయో అదంతా కూడా పరిశీలన చేయనున్న పరిస్థితిగా పోతుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అటు కరెపల్లిలో మాత్రం మంత్రి పొంగిరెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామదాస్ నాయక్, అదేవిధంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనుక వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి తోటి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిగా పడుతుంది. ఆ కుటుంబాన్ని అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆదుకుంటామని చెప్పేసి కూడా అక్కడ కుటుంబాలకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. అయితే నవీన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏమన్నా? ఎక్స్‌గ్రేషియా మామూలుగా నిన్న అక్కడ చనిపోయిన ఎవరైతే వరదలో చనిపోయారో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది అక్కడ చనిపోయారని చెప్పారు. వాళ్ళకి కుటుంబాలకి 5 లక్షల లెక్క ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ లేదా చనిపోయిన కుటుంబానికి అంటే ఒక్కొక్క మనిషి చనిపోయారు కాబట్టి ఒక మనిషికి 5 లక్షలు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో 2 చనిపోయారంటే 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అందాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఇంకేమేమో అందాలో అవన్నీ కూడా పూర్తిగా సమకూరుస్తామని చెప్పేసి కూడా ఆ కుటుంబ సభ్యులకైతే ఒక భరోసా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తిగా కూడా ఆ కుటుంబం మొత్తం కూడా కూతురు మీదనే ఆధారపడింది. ఎందుకంటే కూతురు యువ శాస్త్రవేత్తగా చదువుకుంది. పూర్తి స్థాయిలో చేతికి వచ్చినటువంటి కూతురు ఒక్కసారిగా తన గల్లంతా చనిపోవడం, తండ్రి కూడా లేకపోవడం, ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే ఆ కుటుంబంలో ఇద్దరు కూడా కుటుంబ పెద్దతో పాటు కూతురు కూడా ప్రయోజకురాలైంది, తను కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఆ కుటుంబం ప్రభుత్వం ఆదుకోవాలని కూడా చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా అయితే భరోసా ఇచ్చాడు. ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుంటాం, రావాల్సినటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా మీ దగ్గరుండి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా అక్కడ పురమాయించినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండి పూర్తి స్థాయి వాళ్ళ కుటుంబానికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చూడమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో సునావత్ మోతీలాల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల క్రితం ఆకేరు వరదలో కొట్టుకుపోయిన కారు ఘటనలో మోతీలాల్, ఆయన కుమార్తె యువ శాస్త్రవేత్త అశ్విని మరణించారు. మోతీలాల్, అశ్విని చిత్రపటాలకు సీఎం నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాలో సునావత్ మోతీలాల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల క్రితం ఆకేరు వరదలో కొట్టుకుపోయిన కారు ఘటనలో మోతీలాల్, ఆయన కుమార్తె యువ శాస్త్రవేత్త అశ్విని మరణించారు. మోతీలాల్, అశ్విని చిత్రపటాలకు సీఎం నివాళులర్పించారు.